అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ నేరుగా వీక్షించేందుకు సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతేకాదు, అమెరికాలోని న్యూయార్క్లో గల ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్లో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ స్క్వేర్లో రామ మందిరాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఆ రోజున టైమ్స్ స్క్వేర్లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.